దగ్గర 90,000 నుంచి 2,50,000 దాకా ఉంది. ఓకే. మిల్కింగ్ ఏ విధంగా చెప్తారు రైతులకు? మిల్కింగ్ చెప్పేది ఒకటే, ఏ రైతుకు చెప్పినా ఒకటే, 10 లీటర్ గ్యారంటీ. ఇక్కడ ఇక్కడ కాదు, ఆయన తన 10 లీటర్ గ్యారంటీ. ఆయన కూడా తీసుకొస్తే అక్కడ కూడా గ్యారంటీ. అది 10 లీటర్లు ఏమైనా అమ్ముకుంటే మేము దానికి జవాబుదారీ గేదె మార్చి ఇచ్చేస్తాం. ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రెహమత్ డైరీ ఫామ్ లో ఉన్నాము. ముంగల కనిపిస్తున్న వ్యక్తి అయితే అందరికి పరిచయం ఉన్నారు. గత 20-30 సంవత్సరాల నుంచి అయితే ఇదే ఫీల్డ్ ఉన్నారు. పేరు వచ్చేసి షబ్బీర్ అన్న. ఈయన ఎర్రగడ్డల, నార్సింగిల, మనకు చింతకుంట అన్ని గేదెలు అందరికీ తెలుసు. మన 2 రాష్ట్రాల్లో కూడా చాలా మంది తెలుసు. ఇతని పేరు వచ్చేసి వాళ్ళ కొడుకు వీడియోలలో ఎక్కువ వస్తారు, రెహమత్ అని. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. ఇది ఈ జాతర ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఎందుకు చేస్తారు మెయిన్ గా? ఇది బర్రకు అప్పుడు ఆ జమాన్ నుంచి ఇది అసలు సోలాపురంలో జాతర అవుతుండేది. ఓకే. మేము ఇక్కడ ఇక నార్సింగిలో మేము ఉన్నాం అప్పుడు, మా తాత అప్పుడు, మా అయ్య అప్పు చేసినప్పుడు. ఓకే. ఇక నేను ఇక్కడ సిటీలో వచ్చి మనం 22 సంవత్సరాలు అవుతుంది. ఓకే. మనం కంటిన్యూ చేస్తున్నాం 22 సంవత్సరాల నుంచి. ఓకే. మా తాత చేసిండు, మా అయ్య చేసిండు, నేను చేసిన, ఇప్పుడు మా కొడుకు దించిన. ఓకే. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను 40 సంవత్సరాలు చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఎన్ని గేదెలు ఉన్నాయి జాతరలో? ఇప్పుడు మన తన 128 వచ్చినాయి. ప్రతి సంక్రాంతి చేస్తారా? ప్రతి సంక్రాంతికి చేస్తాం. ఓకే. ఇప్పుడు ఎన్ని అమ్ముడు అయినాయి ఇందులో? ఎన్ని సేల్ అయినాయి? 68. ఓకే. ఏ బ్రీడ్లు ఉన్నాయి మన దగ్గర? మన తన బన్నీ ఉంది, హర్యానా ఉంది. ఓకే. బాబర్ది ఉంది. ఓకే. జాఫరాబాదీ ఉన్నది. ఓకే. ప్రైస్ ఏముంటది? యావరేజ్ ప్రైస్ మన దగ్గర 90,000 నుంచి 2,50,000 దాకా ఉంది. ఓకే. మిల్కింగ్ ఏ విధంగా చెప్తారు రైతులకు? మిల్కింగ్ చెప్పేది ఒకటే, ఏ రైతుకు చెప్పినా ఒకటే, 10 లీటర్ గ్యారంటీ. ఇక్కడ ఓకే. ఇక్కడ కాదు, ఆయన తన 10 లీటర్ గ్యారంటీ. ఆయన కూడా తీసుకొస్తే అక్కడ కూడా గ్యారంటీ. అది 10 లీటర్లు ఏమైనా అమ్ముకుంటే మేము దానికి జవాబుదారీ గేదె మార్చి ఇచ్చేస్తాం. ఓకే. మార్కెట్ లో ఎవరు వాళ్ళ ఫామ్ ది గ్యారంటీ ఇయ్యారు. షబ్బీర్ వే వాళ్ళ ఫామ్ ది గ్యారంటీ 10 లీటర్. మా తన 22 లీటర్ ఇచ్చినా కూడా 10 చెప్తాం మేము. 10 లీటర్ల యావరేజ్ గ్యారంటీ. ఎవరు పెట్టుకున్నా కూడా అదే పెట్టుకోవాలి. ఎక్కువ ఇస్తే మన అదృష్టం అనుకోవాలి. ఇప్పుడు మనం 22 ఇస్తుందని రేట్ ఎక్కువ తీసుకొని బర్రె అని ఆయనకి ఇస్తే రైతు పోయి చెడిపోతారు కదా. అవును. అది చెడొద్దని మనం రైతు ప్రకారం గేదె ఇయ్యాలి 10 లీటర్. ఇక రైతు అదృష్టం బాగుపడి 15 లీటర్ ఇవ్వచ్చు. ఓకే. 16 ఇవ్వచ్చు. 10 లీటర్ కన్నా 1 లీటర్ తక్కువ రిటర్న్ కొట్టచ్చా? 10 లీటర్ తక్కువ తీసుకుంటాము. ఓకే. ఎన్ని రోజుల గ్యారంటీ ఉంటుంది? 15 గ్యారంటీ. 15 రోజుల గ్యారంటీ. మార్కెట్ లో 15 days గ్యారంటీ బర్రెకి ఎవరు ఇవ్వరు. రిటర్న్ 10 లీటర్ కన్నా 1 లీటర్ తక్కువ ఇచ్చినా అంటే వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది గేదె తేవడం కూడా. వాళ్ళు దానాన్ని బట్టి వాళ్ళు మంచిగా పెట్టుకుంటే 16 కూడా ఇవ్వచ్చు. ఓకే. మనం 10 లీటర్ వాళ్ళు నార్మల్ తిండి పెట్టుకున్నా 10 లీటర్ ఇచ్చింది. నార్మల్ తిండి పెట్టుకున్నా 10 లీటర్. బన్నీ జాఫ్రాది ముర్రాల బెస్ట్. ఎన్ని సంవత్సరాలుగా మీ ఎక్స్పీరియన్స్ ఏది బెస్ట్ గేదె అంటారు రైతులకు? బర్రె గుజరాత్ దే బెస్ట్. ఓకే. హర్యానా బర్రె వెరైటీ ఉంటది. ఓకే. వెరైటీ ఉంటది. మళ్ళా రైతుకు అమ్మాలి అంటే మళ్ళా మామూలు కట్టినప్పుడు 1,00,000 రూపాయలు వస్తాయి. అవును. 4 నెలలు చూడు ఉంటే 1,00,000 రూపాయలు వస్తాయి రైతుకి. హర్యానా గేదె 1,40,000 కొనుక్కున్నా, 1,50,000 కొనుక్కున్నా ఒక 40-50,000 దిగుతాయి. 1,00,000 రూపాయలు అయితే గట్టిగా వస్తాయి. లేకపోతే ఒక 90,000 అయితే గట్టిగా వస్తాయి. మంచి హై క్వాలిటీ ఉంటే 1,20,000 కూడా రావచ్చు. 80,000 కింద అయితే అమ్ముతలేదు చూడు కదా. ఏది మనకు హర్యానా గేదా. గుజరాత్ అది గుజరాత్ అయితే 55-60 లెక్క అమ్ముతుంది. దాని లెక్క దానికి చెప్పడానికి రాదు. పాలు మాత్రం గుజరాత్ ఒక 8-9 నెలలు కంటిన్యూ ఇస్తుంది. ఓకే. ఏది బన్నీ గానీ మన జాఫరాబాదీ గానీ రెండిట్లో చూడొచ్చు. ఇంత ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు. రైతులు రీసేల్ ఉన్నప్పుడు రీసేల్ వాల్యూ వచ్చేసి మనకు ముర్రకు బాగుంటది. మిల్క్ లో పరంగా అయితే జాఫరాబాదీ బన్నీ బాగుంది. ఓపెన్ గ్రేజింగ్ లో మేష్ వచ్చి మేష్ వచ్చి లాంగ్ టైం మిల్క్ ఇస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడున్న ఇక్కడ మన దగ్గర వస్తే ఇప్పుడు ఎన్ని అమ్ముడు అయినాయి మన దగ్గర ఇదే జాతరకు? 68 నిన్న దాకా అమ్మినాయి. ఎన్ని వచ్చినాయి మొత్తం? 128 వచ్చినాయి. 128 వచ్చినాయి. 10 ఆవులు వచ్చినాయి. 10 ఆవులు ఒక అయినా తీసుకోండి. ఏ ఆవులు వచ్చినాయి? జెర్సీ ఆవులు. జెర్సీ వచ్చింది. సైవాల్ జెర్సీ. ఓకే. సైవాల్ జెర్సీ అయితే మొత్తం అమ్ముడు అయినాయి. ఇప్పుడు గేదెలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మన ఫామ్ లో? 61 ఉంది. ఇప్పుడు 61 గేదెలు ఉన్నాయి. చూసుకోవచ్చు. హైయెస్ట్ మన ఫామ్ లో ఇచ్చే గేదె ఎన్ని లీటర్లది ఉంది? 22 లీటర్ దాకా ఉంది. 22. ఏ గేదె అది? అక్కడ ఉన్నాయి. ఓకే. ఇది ఈ రెండు కూడా అది 21 రెడీ ఉన్నాయి. ఇప్పుడు అక్కడది దాని తన 18 లీటర్ రెడీ ఉన్నాయి. అరే ఓ బడిపాడి లేక ఆరేగో అయినా 10 లీటర్ల గ్యారంటీ చెప్తున్నారు. 22 ఇచ్చినా కూడా 10 లీటర్ల గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు రెడీ ఉన్నాయి. వాళ్ళ రైతు ఇక్కడ వచ్చి వినుకోవచ్చు. రైట్. కానీ మనం చెప్పుడు అది మనం ఇప్పుడు 22 ఇస్తుందని ఆయనకు రేటు బాగా 3 లక్షలు 4 లక్షలు చెప్పి తీసుకొని అక్కడ పోయిన తర్వాత అది కావాలంటే అది కాదు. అది మనం ఎంత చెప్తున్నారు ఇప్పుడు ఈ రేటు? మన యావరేజ్ రేట్ వచ్చి ఇది మన ఇక దీనికి జర ఈ క్వాలిటీ చూడు. పొద్దున్న దిగిన బండి. ఓకే. ఇది బనీది మొత్తం
15 లీటర్ నేను వాళ్ళ ఇంటి గ్యారంటీ ఇస్తా. ఇది ఓకే 15 లీటర్ వాళ్ళ ఇంటి గ్యారంటీ ఇస్తా. ఇది మొత్తం లోడ్ మీద ఇదంతా 15 లీటర్ల గ్యారంటీతో ఇంటికాడ అంటే మీ ఫామ్ దగ్గర 60% పేమెంట్ ఇచ్చి పిండి డబ్బులు పంపించవచ్చు. అట్లా ఏం లేదు. ఓకే మీ మంచులు ఏమన్నా పంపిస్తారా? 10 గేదెలు 10 గేదెలు తీసుకుంటే మనం మంచి పోతాడు. ఓకే ఇద్దరు 4 గేదెలు తీసుకున్నా మనం మంచి పోతాడు. ఓకే కొత్తగా రైతులు ఎవరైనా ఉంటే కొత్తగా రైతు ఉంటే సరి చేసి వస్తాడు పోయి. ఓకే సెట్ చేసి ఏ దిన పెట్టాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని సరి చేసి వస్తారు. ఇప్పుడు కొంతమంది తీసుకుంటారు ఏం లేదని 1 కిలో చున్ని 1 కిలో కల్లేస్తారు, ఉరిగడ్డి కొట్టి వస్తారు, మేము వేసినాం దాని అంటారు. అట్లా కాదు, పచ్చి మేత ఒక పూట ఉండాలి, కుట్టి ఒక పూట ఉండాలి. దానికి డ్రై పచ్చిది ఉంటేనే బర సెట్ అవుతుంది. దానా కల్లి చున్ని గోధుమ పొట్టు. మనకు సిటీ దగ్గర కాబట్టి బీర్ పొట్టు వాడతారు. సిటీ ఊర్లో ఏడ దొరుకుతుంది బీర్ పొట్టు? ఎవరు దొరకదు బీర్ పొట్టు. సిటీలో 22 లీటర్లు ఇచ్చే గేదెకి ఎంత దానా ఇవ్వాలి? 22 లీటర్ ఇచ్చే దానికి 12 కిలోలు దానా పడాలి. పొద్దుగా 6 కేజీ, సాయంత్రం 6 కేజీ. ఓకే చూసుకోవచ్చు. ఇది 22 కేజీస్ రైవ్ లో ఇప్పుడు ఉంది మిల్క్. ఏ బ్రీడ్ షబీర్? ప్యూర్ హర్యానా. ప్యూర్ హర్యానా. దాని మొత్తం చూసుకోరు, బ్యూటీ చూసుకోవచ్చు. ప్యూర్ మొత్తం దాంట్లో ఏది కూడా 6 పండ్ల మీద ఉంది. 6 పండ్ల మీద ఉంది. 2 ఈత చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ 22 లైవ్ లో మిల్క్ చూపెట్టి ఇస్తామని చెప్తున్నారు. కానీ రైతులకు మాత్రం మీ ఫామ్ దగ్గర 16 లీటర్లు చూపెట్టి మరీ ఇస్తామని చెప్తున్నారు. 4 గేదెలు కూడా మార్కెట్ లో 4 గేదెలకు గ్యారంటీ. అంటే ఫామ్ దగ్గర ఎవరు ఇవ్వరు గేదెలు, వాళ్ళ ఫామ్ దగ్గర చూపెట్టుకోవాలి. కానీ రైతుల ఫామ్ దగ్గర అయితే షబీర్ భాయ్ ఇస్తున్నామని చెప్తున్నారు. కేఎంఎన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. రెహమాన్ డైరీ ఫామ్ ఇది మనకు చంద్రాంగుట్ట నుంచి 3 కిలోమీటర్స్, ఇక్కడ మనకు ఆరంగర్ నుంచి కూడా 2 కిలోమీటర్స్ ఉంటది. ఏదొస్తే అడ్రస్ ఏమొస్తుంది షబీర్ భాయ్ ఎగ్జాక్ట్? ఇది మైరార్దేపల్లి వస్తుంది. ఇది ఓకే ఓడంగడ్డ నుంచి, ఓడంగడ్డ మైఫిల్ హోటల్ కాడ నుంచి ఓకే ఒక 1 కిలోమీటర్ కూడా ఉండదు. 1/2 కిలోమీటర్ ఉంటది. ఓకే చూసుకోవచ్చు. ఈ గేదెలు కాంటాక్ట్ చేయండి. ఇతను వచ్చేసి వీడియోలో వస్తారు మనకు రెహమత్ భాయ్. ఇతనే ఎక్కువ ఫామ్ దగ్గర ఉంటారు. ఇక్కడ మనకు షబీర్ భాయ్ కూడా ఉంటారు. మార్కెట్ లో ఎవరు కొన్నా కూడా వచ్చి చూసి తీసుకోండి. గ్యారంటీ ఎవరు ఇస్తారో వాళ్ళ దగ్గరనే తీసుకోండి. మీరు కూడా యూట్యూబ్ ఏం చెప్తుర్రు, ఏడికి పోయినా చూసి తీసుకోరని చెప్తుర్రు. ఓకే మీరు పోయి డైరెక్ట్ కొనుక్కోరి మేము చెప్తున్నాం. మరి కూడా మీరు కూడా ఎవరికి సలహా ఇస్తలేరు కదా. ఆ సలహా ఇచ్చిన కూడా తప్పేది. ఎవరైనా కానీ 10 పోయి 4 పూటలు చూసుకొని తీసుకోరని చెప్తున్నారు. మేము కూడా రైతుకు ఒక్కటే అంటున్నాం, ఎవరైనా కానీ ఏడైనా కొనుక్కోరి, మా తన కొనాలని ఏం లేదు, ఏడైనా మీరు తీసుకోర్రి, 4 పూటలు చూసుకోర్రి. లక్షలు పెట్టినప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత క్లియర్ గా అయితే ఎవరు చెప్పారు చూడండి. మీరు ఎక్కడైనా తీసుకోండి అని చెప్తున్నారు. కానీ రైతులు తమ డబ్బులు కాబట్టి తమ జాగ్రత్తగా చూసుకొని ఎంత మిల్కింగ్ ఉంది, ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు, ఫామ్ దగ్గర ఎవరు గ్యారంటీ ఇస్తున్నారు, మంచులను ఎవరు పంపిస్తున్నారు, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఏ బ్రీడ్ తీసుకుంటే మంచిది, ఇవన్నీ చూసుకొని జాగ్రత్తగా చూసి తీసుకోండి. ఎక్కడ తీసుకున్నా కూడా చాలా మంది వేస్తారు. రాత్రి లేబర్లు వెళ్ళిపోతున్నారు. అవును, రాత్రి అది 10కి వారు తీసుకుపోయి అడవిలో వేస్తున్నాయి. రాత్రి వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా నిదానంగా ఏరైతేనే నిదానంగా పోయి సెట్ అయినా మంచి చూసుకుంటే లేబర్ కూడా మేము ఎవరైనా రైతు మాకు అద్దుమ రాత్రికి ఫోన్ చేసినా కూడా అమ్మన కొనుక్కోకపోయినా మేము లేబర్ పంపించేస్తున్నాం. లేబర్ పోయిండు ప్రాబ్లం అది బర్రె విండకపోతే అయిపోతుంది కదా. ఆయన 15 లక్షలు పెట్టి సుఖం ఉండదు కదా. మన తన కొనుక్కోకపోయినా బయట కొనుక్కున్నా కూడా మేము లేబర్ కావాలంటే అరేంజ్ చేసి ఇచ్చేస్తున్నాం. ఓకే ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని గేదెలు అమ్ముతున్నారంటే ఏ విధంగా రైతులకు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తొందరపడి గేదెలలో ఎక్కడంటే అక్కడ కొనకండి. ఎవరు గ్యారంటీ ఇస్తారో, ఎవరి దగ్గర మిల్క్ చూపిస్తారో, ఎవరు రిటర్న్ తీసుకునే కెపాబిలిటీ ఉంటుందో గేదెలకు, వాళ్ళ దగ్గరనే తీసుకోండి గేదెలు. థ్యాంక్ యూ. జై హింద్.